ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 100 రోజులు 100 గ్రామాలు ప్రజల వద్దకు ప్రవీణ్ కార్యక్రమం 100వ రోజు సభతో ముగిసింది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన విజయోత్సవ సభ కూడా ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, చెదలవాడ అరవింద్ బాబు, ఎంపీ లావు కృష్ణదేవరాయలు కలిసి విజయవాడ రోడ్డు సెంటర్లో ప్రత్యేక పైల్నాన్ను ఆవిష్కరించారు. ఈ సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి కట్టుబడి కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ఒక సరైనటువంటి పరిపాలన తీసుకొని రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాడిలో పెట్టే పరిపాలన తీసుకొని వచ్చాం. గర్వంగా చెప్తున్నాం, 2 సంవత్సరాల్లో ప్రజలకి ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయాలో, రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేకపోయినా సరే సంపదని సృష్టించాలనంటే భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారి కంటే గొప్ప నాయకుడు ఏ ఒక్కరు కూడా లేరు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు రూపాయి కాపాడుకుంటూ సంపాదిస్తూ పేద ప్రజల జేబుల్లో పంపించేటటువంటి కార్యక్రమం ఈ 2 సంవత్సరాల్లో చేశాం. పెన్షన్లు ఇస్తామన్నాం, 3000 నుంచి 4000 రూపాయలు చేశాం. అలాగే తల్లికి వందనం కార్యక్రమం ఆ రోజు ఎన్నికలకి వెళ్ళినప్పుడు మేము చెప్పి 15,000 అందరికి కూడా ఇస్తామనంటే చాలా మంది ఓట్ల కోసం వచ్చారయ్యా, ఈ రోజు ఓట్లు అడుగుతారు, రేపు కనబడరు, ఈ రోజు ఊరికే ఓట్ల కోసం చెప్తున్నారు అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాటిస్తే నిలబడేటటువంటి వ్యక్తి. ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పునిచ్చినటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. రైతుల్ని ఆదుకున్నాం. విత్తనాల దగ్గర నుంచి, యూరియా దగ్గర నుంచి పంట కొనుగోలు వరకు. మరి ఈ ప్రాంతంలో ఎలా ఉందో తెలియదు. శ్రీకాకుళం జిల్లాలో పంట కొనుగోలు చేయాలనంటే సంవత్సరంన్నర కూడా రైతులందరూ కూడా పడిగాపులు కాసేవారు. ఇంటి ముందు మిల్లుంటే ఇంటి ముందు మిల్లు వదిలేసి 150 కిలోమీటర్ల దూరం మిల్లుకు పంపించేవారు. ట్రాక్టర్ ఛార్జీలు లేవు. ఎవడు ఆదుకుంటాడో తెలియదు, ఎవడు కొంటాడో తెలియదు, ఎవరొచ్చి భరోసా ఇస్తారో తెలియదు, వాన వస్తే ఆ పంట ఏమవుతుందో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారి తాలూకా పరిపాలనలో రైతులు పంట ఉంటే కొనుగోలు చేసి ఒక్క రోజులోనే 48 గంటల్లోనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసినటువంటి ప్రభుత్వం.